టౌన్ ప్యారిష్ లూథరన్ చర్చి ఆరాధనలో శుభాభివందనములు అందరికీ. వాక్యం చెప్పబోతుండగా ఓసారి ప్రార్థన చేసుకొని వాక్యం చెప్పుకుందాం. ఆదికాండంలో భూమి సమస్తం దేవుడు ఎలా సృజించాడంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నీలాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పరలోక దేవా, నీకు లెక్కలేని కోట్లాది వందనములు స్తోత్రములు తండ్రి. మహాగణుడు, మహోన్నతుడు, అద్వితీయ దేవుడో, సత్యదేవుడో తండ్రి, నీకు లెక్కలేని కోట్లాది వందనములు స్తోత్రములు తండ్రి. ఉన్నవాడవు అనువాడవైన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా. మా కోసం ప్రాణం పెట్టి ఇంత రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన గొప్ప తండ్రి, నీకు లెక్కలేని కోట్లాది వందనములు స్తోత్రములు తండ్రి. నాయన వాక్యం చెప్పబోతుండగా తండ్రి, ఎందుకు పనికిరాని దాన్ని నాయన, అయోగ్యురాల్ని నాయన తండ్రి, నువ్వే నీ చిలువ చాటన మరుగుపరుచుకొని తండ్రి నాయన, ఈ చెప్పబోయే మాటలు నువ్వే నాలో ఉండి సమస్తం నాయన తండ్రి, నాయన నువ్వే నాలో ఉండి చెప్పేది నేను కాదు ప్రభువా. అందరికీ నాయన వినగలిగే చెవులు, చూడగలిగే మనసు కలుగును గాక తండ్రి. విత్తబడే వాక్యం అందరిలో ఫలించి అనేకులు రక్షణ పొందుకునే కృపా భాగ్యం వేసే కలగజేయనుగాక. ఇచ్చిన పాషగారిని గొప్పగా దీవించండి, మందిరాన్ని గొప్పగా దీవించి అన్నిట్లలో వర్ధిల్లింప చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామాన బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సమస్తమును సృష్టించాడనమాట. నీలాకారముగాను శూన్యముగాను ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూసెను. దేవుడు వెలుగునకు పగలనియు రాత్రికి చీకటనియు పేరులు పెట్టాను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం అయిపోయింది. అక్కడి నుంచి దేవుడు 6 దినాలు అలా అన్నీ కూడా సృష్టించాడనమాట. సృష్టించి 7వ దినాన పరిశుద్ధపరిచాడు. మనకి దేవుళ్ళో నడవటానికి మరి మనం అందరం కూడా దేవుళ్ళో నడిచే వాళ్ళంగా ఉండాలి. ఈ బైబిల్ చదివితే అందరు కూడా దేవుళ్ళో నడుస్తారని నేను ఆశపడుతున్నాను ప్రభువా. యేసయ్య అందరూ కూడా ఈ చెప్పబోయే మాటలు వినాలని నాయన తండ్రి ప్రార్థన చేసుకొని ప్రభువా, ప్రార్థన చేసుకొని బైబిల్ చదవాలని మరి అందరూ కూడా ప్రభువా వినేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీ స్తోత్రాలు, నీ వందనాలు ప్రభువా. అయ్యా, వినగలిగే చెవులు కలగజేయండి ప్రభువా ప్రతి ఒక్కళ్ళకి. ఏంటంటే దేవుడు ఏం చెబుతున్నాడు, సమస్తాన్ని సృష్టించిన తండ్రి 7వ దినాన పరిశుద్ధపరిచాడు కదా. తర్వాత 5వ అధ్యాయంలో ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాము వంశవాళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమును దేవుని పొలికేకగా అతనిని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదామును మరి అప్పుడు అందరు కూడా మరి దేవునితో నడిచారు కాబట్టి ఆ దినాల్లో మరి నోవాహు ఎన్నాళ్ళు బ్రతికాడు? 957 ఏండ్లు బ్రతికాడు. ఆదాము కూడా 930 ఏళ్ళు బ్రతికాడు. దేవుడు చెప్పిన మాటలు విన్నారు కాబట్టి వాళ్ళు దేవునితో నడవగలిగారు. నడవటమే కాకుండా వాళ్ళు అన్ని సంవత్సరాలు బ్రతికి జీవించారనమాట. ఇప్పుడు కూడా మనం దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటే, ఆయన చెప్పిన ప్రకారం నడుచుకుంటే మనం కూడా జీవించగలుగుతాము, మోక్ష మార్గము పొందుకోగలుగుతాము. మరి ద్వితీయోపదేశ కాండము 32:6లో, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా, ఆయన నిన్ను పుట్టించిన తండ్రి కాడా,
పుట్టించి కాడ పుట్టించి ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. ఆయనే పుట్టించాడు మనల్ని, సమస్తాన్ని ఇచ్చాడు. మరి జలరాశులేంటి, మరి సముద్రపు చేపలు, మరి మన తినటానికి ఆకుకూరలు అన్నీ కూడా, మరి మన బంగారం కానీ, మరి ప్రతిదీ మనకి మంచు, మరి ప్రతిదీ కూడా ఆయన ద్వారానే మనకు వచ్చిందనమాట. అందుకని దేవుడు ఏం చెబుతున్నాడంటే, వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షకునైన రక్షణ శైలమును తన్ను విసర్జించెను. వారు అన్యుల దేవతల చేత ఆయనకు ఆయాసము పుట్టించారు. అంటే దేవునికి నచ్చని చేసి మరి దేశంలో ఎన్ని శ్రమలు వస్తున్నాయి. మనం దేవుల్లో నడిస్తే మరి ఆ శ్రమల నుంచి విడిపించటానికి మరి దేవుడు మరి మనకి మోక్ష మార్గం ఇవ్వటానికి గొప్ప దేవుడై ఉన్నాడు కదా. ఇప్పుడు లోకంలో ఎలా ఉంటుంది, దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మరి ఎలా ఉన్నాము, దేవుణ్ణి లేనప్పుడు మనం ఏ విధంగా ఉన్నాము అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. నేను దేవుడు లేనప్పుడు ఎలా ఉన్నానంటే, ఎక్కడికి వెళ్ళినా మరి చీర కట్టుకుంటే అవే గాజులు, నగలు కానీ అవే పెట్టుకునేదాన్ని. పలాని గోలుకోటయ్య గారు అమ్మాయి అంటే ఆ అమ్మాయిలా ఉండాలనుకునేటట్టుగా ఉండేదాన్ని. కానీ దేవుని తెలుసుకున్నాక ఏ విధంగా ఉన్నాను, అప్పుడు అవన్నీ ఉన్నా కూడా నిజమైన సంతోషం లేదు, నిజమైన ఆనందం లేదు, ఆరోగ్యం కూడా లేదు. నేను దేవుణ్ణి తెలుసుకునేటప్పటికి మా అమ్మాయి 10th ఉన్నప్పుడు నేను తెలుసుకుంది దేవుణ్ణి. అప్పుడు మామూలుగా ఈ మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను అనమాట. 3 సబ్జెక్టులు పోతే మా అమ్మాయికి అప్పుడు ఈ మందిరానికి వచ్చాను. మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాక ఆ 3 సబ్జెక్టులు అసలు ఆ సంవత్సరమే పాస్ అయిందనమాట. ఆ సంవత్సరమే పాస్ అవటమే కాకుండా ఒక సబ్జెక్టు పోయిన వాళ్ళు కూడా పాస్ అవ్వాలా, 2-3 సబ్జెక్టులు పోయిన వాళ్ళు పాస్ అవ్వలేదంట. మా అమ్మాయి పాస్ అయిందని వాళ్ళు చాలా ఘనంగా చెప్పారు. అందులో బట్టి స్తోత్రాలు. అక్కడికి అంతవరకే కాదు, తర్వాత కూడా మా అమ్మాయి మరి ఈ MLA ద్వారా కూడా మరి డిగ్రీలో కానీ మరి ఇంటర్లో కానీ ప్రైజ్ పొందుకుందనమాట. అంత దేవుడుగా మరి దీవించాడనమాట. కానీ మా అమ్మాయికి ఆమె గురించి చెప్పడం ఇష్టం ఉండదు. నేను చెప్పాను కానీ తనకి నచ్చేలాగేసే దీవించను కాక. మరి అయితే అక్కడి నుంచి నాకు ఫస్ట్లో అన్నీ ఉన్నా కూడా ఆయాసం ఉండేది, ఏం తిన్నా పడేది కాదు, మరి డస్ట్ పడేది కాదు, అవన్నీ ఉండేవి అన్నమాట. ఏం తినాలన్నా మరి టమాటాలు తింటే పడవు, అవి తింటే పడవు, మరి అన్నిటికీ భయపడేదాన్ని అనమాట. ఫ్యాన్ వేసుకున్నా కూడా పడదు. ఇప్పుడైతే మరి దానికి నేను చిన్న బిళ్ళ కూడా వేసుకోవట్లేదు. అది మాత్రం నాకు దేవుడు పూర్తిగా తీసివేశాడు అనమాట. మరి దేవుడు తీసివేయటమే కాకుండా మరి ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మరి ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. మనలో దేవుడు లేనప్పుడు మన చూపులో మాటలో అన్నిట్లలో పాపం ఉంటుంది. మనం ఎలా ఉండాలో, ఎదుటి వాళ్ళని ఎలా గౌరవించాలో మనకు తెలియదు. దేవుణ్ణి తెలుసుకున్నాక మన పాపం కడిగివేయబడుతుంది, మనం శుద్ధీకరించబడతాం. కాబట్టి మనలో పాపం కడిగివేయబడింది కాబట్టి ఎలా ఉంటామంటే మంచితనం, ప్రేమ కలిగి ఉంటాం, ఎదుటి వాళ్ళని ప్రేమిస్తాం. అంతకుముందైతే గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది అనమాట, నేనే గొప్ప అనేది ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనకి తగ్గించుకునే స్వభావం వచ్చిద్ది, ప్రేమించే గుణం వచ్చిద్ది అనమాట. అక్కడి నుంచి మరి నేను తెలుసుకున్నాక మా పిల్లలు తెలుసుకోపోయినా దేవుళ్ళో సంతోషించేదాన్ని. వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా కూడా సంతోషించేదాన్ని. ఆ ఓర్పు సహనాన్ని కూడా దేవుడు ఇస్తాడనమాట. ఎన్నిసార్లు మనల్ని బాధ పెట్టినా కూడా అది ఓర్చుకోవటానికి దేవుడు మనకు తోడుగా ఉండి సహనాన్ని, ఓర్పుని ఇస్తాడు. అంతేకాదు, నేను మూడో క్లాసులో ఉన్నప్పుడు మా నాన్న నాకు స్నేహితురాలు ఉండేది, క్రైస్తవ స్నేహితురాలు. ఆ అమ్మాయి యెహోవా దేవుడే నిజమైన దేవుడు,
ఇవన్నీ దేవుళ్ళు కాదు, మీ నాన్న అడుగు కావాలంటే అని చెప్పేది. అయితే నేను మా నాన్న, ఏంటి నాన్న ఈ అమ్మాయి ఇలా అంటుంది అని అడిగితే మా నాన్న కూడా అప్పుడు నాకు చెప్పడానికి బైబిల్ కొన్నాడు. మా బిజినెస్ సందర్భంగా ఒక రూమ్ మా నాన్న ఉంటుంది. ఆ రూమ్లో మా నాన్న కనపడకుండా పెట్టాడు అనమాట. యెహోవాయే నిజమైన దేవుడు అని దాంట్లో ఉందమ్మా, కానీ మనం ఇవన్నీ మనం చేసుకుంటున్నామంట. యెహోవా అనే దేవుడే నిజమైన దేవుడంట, ఇవన్నీ ఆయనే సృష్టించాడంట అని చెప్పాడు. అంతేగాని ఇంకా ఆ చెప్పడంతో అంతవరకే అయిపోయింది. ఇంకా మా అమ్మోళ్ళు పూజలే చేస్తున్నారు, మా నాన్న అయ్యే చేస్తున్నాడు, నేను కూడా ఇంకా వాళ్ళతో పాటు అయ్యే చేసేదాన్ని అనమాట. తర్వాత దేవుని తెలుసుకున్నా నాకు తెలిసింది. అప్పుడు మా నాన్న కూడా చెప్పాడు, నిజమైన దేవుడు యెహోవా దేవుడు అని నాకు అర్థమైంది. దేవుడు కూడా నన్ను దర్శించాడు, ఆయన నా మనసు మార్చాడు. అందులో బట్టి దేవునికి స్తోత్రాలు. వాక్యంలోకి వెళ్దాము. అందుకు ఇప్పుడు మత్తయి సువార్తలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో ఏముందంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు ప్రోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమార్గమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొని వాళ్ళు కొందరే. అంటే ఇరుకు మార్గం ఎట్లా ఉంది? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అన్నీ ఇక సమస్తం ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి. సినిమాలు కానీ నాటికలు కానీ ఎటువంటి మనలో పాపం దోషం ఏవి ఉండకూడదు అన్నమాట. మరి అవన్నీ కూడా లేకుండా దేవుని చెప్పినట్టుగా ప్రతి విషయంలో పరిశుద్ధంగా మనం ఉండాలి. అదే ఇరుకు ద్వారం ఉంటే మనం అట్లా ఉంటేనే మనకి మోక్ష మార్గం ఉంటుంది. అదే నాశనమునకు పోవు ద్వారం ఎలా ఉంది? ఇరుకును, అది విశాలంగా ఉంది. ఇంక ఎంతమంది అయినా ఇంకా అందరు కూడా ఇంకా దాంట్లో ప్రవేశించిన వాళ్ళందరూ కూడా నరకంలో వేయబడతారనమాట. అందుకని మరి మనం అందరం ఎలా ఉండాలంటే ఇరుకు మార్గంలో ఉండేలాగా మా కుటుంబం అంతా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇరుకు ద్వారం ప్రవేశిస్తేనే మరి దేవుని దగ్గరికి మనం చేరగలుగుతాం, మోక్ష మార్గంలో ఉండగలుగుతాం. మరి నాకు 5 అన్నయ్యలు, మరి వదినలు, మరి మా మద్దులు, తోటికోడళ్ళు ఇంతమంది ఉన్నారు. ఎవరు కూడా ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదు. నిజమైన దేవుడు ఈయనే అని గ్రహింపు రావాలి. అయితే మరి ఇరుకు మార్గంగా పోయేలాగా వాళ్ళు కూడా ఉండాలి, మోక్ష మార్గంలో ఉండాలి అనే నా ఆశ. ఏంటంటే యెషయా గ్రంథంలో ఏం చెప్తున్నాడు? మన అతిక్రమముల క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగగొట్టబడ్డాడు. మరి మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, మనమందరము త్రోవ తప్పిపోతుమి. మరి మన అందరి పాపాలు దోషాలు ఆయన మోసి మరి మనకి రక్షణ తెచ్చాడనమాట. అంతేకాదు మనకి స్వస్థత, ఆయన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. మరి మనకి ఇన్ని ఇవ్వటానికే ఆయన మరి పంపించాల్సి వచ్చింది. దేవుడు ఇవన్నీ చేస్తుంటే మరి దేవుడికి ఇష్టం లేదనమాట. విగ్రహారాధన అసలు దేవునికి ఇష్టం లేని కార్యం అనమాట. అందుకనే యేసు ప్రభువుని భూమి మీదకి పంపించి మనకి రక్షణ భాగ్యాన్ని కలగజేశాడు. ఆయన మరి ఉమ్మి వేసినా క్షమించాడు, మరి కొరడాలతో కొట్టినా క్షమించాడు, ఎన్ని చేసినా క్షమించాడు. మనం కూడా ఆయన్ని పోలి నడుచుకోవాలి, క్షమించే వాళ్ళంగా ఉండాలి. మరి ఆయన ఉమ్మి వేస్తే మనమైతే క్షమిస్తామా? మరి అంతగా ఆయన తగ్గించుకొని మరి మనకి ఎంత భాగ్యాన్ని తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు? మనకి మోక్ష మార్గం ఇవ్వటానికే ఇవన్నీ దేవుడు చేశాడనమాట. కానీ లోకంలో వాళ్ళు అంటున్నారంటే యేసుప్రభు మరి ఈ మధ్యనేగా వచ్చింది, మరి ఈ మధ్యన వచ్చిన ఆయన దేవుడు ఎట్లా అయ్యాడు, మనకి ఇంతమంది దేవుళ్ళు లేరా అంటున్నారు. కానీ సృష్టికర్త మరి ఆయన వచ్చినప్పుడు ఎట్లా ఉంది? భూమి శూన్యంగా ఉంది, ఏమీ లేదనమాట. అస్సలు ఏమీ లేనప్పుడు వచ్చి సమస్తాన్ని సృష్టించి మరి ఆయన చేశాడనమాట. అదే మరి యెషయా గ్రంథంలో ఉంది.
యెషయా గ్రంథం 1 యెహోవా మాటలాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను కని లను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిద తన సొంత వారిని దొడ్డి తెలిసికొనును. అంటే జంతువులు అన్నీ తెలుసుకుంటున్నాయి, గాడిదలు మరి ఎద్దులు మరి అన్ని జంతువులు కూడా నిజమైన దేవుడేయో గ్రహిస్తున్నాయి. కానీ మనుషులు మాత్రం దేవుణ్ణి గ్రహించట్లేదు, నిజమైన దేవుణ్ణి ఎవరు అని తెలుసుకోలేకపోతున్నారు అన్నమాట. అందుకే చెబుతున్నాడు, మరి నేను పిల్లల్ని కన్నాను, వాళ్ళని గొప్పవాళ్ళనిగా చేశాను, కానీ వాళ్ళు నా మాట వినలేదు అంటున్నాడు. దేవుడు మాట వినలేదు కాబట్టి యేసు ప్రభువుని భూమి మీద పంపించి ఇవన్నీ చేసి మనకి రక్షణ భాగ్యాన్ని తీసుకొచ్చాడు అనమాట. మరి ఆయనలో ఉంటే మనం మరి రక్షించబడటమే కాకుండా మనం మోక్ష మార్గంలో ఉంటాం. ఈ రోజుల్లో మరి ఎలా ఉంటున్నారు, బయటికి వెళ్తే ఇంటికి వచ్చేదాకా మరి ఇంటికి వస్తారో రారో అనే పరిస్థితుల్లో ఉన్నాం అన్నమాట. నిన్న మా అమ్మాయిళ్ళు హైదరాబాద్ వెళ్ళారు, వాళ్ళ తోటికోడళ్ళ వాళ్ళ అబ్బాయికి పంచెల ఫంక్షన్ అయితే వెళ్ళారు. వచ్చేటప్పుడు 2 యాక్సిడెంట్లు అయినాయి అంట. మా అమ్మాయి నేను చూశాను, 2 యాక్సిడెంట్లు అయినాయి, ఇంకా మేము క్షేమంగానే వచ్చాము అని చెప్పింది. అసలు దేవుడు ఎంత గొప్ప దేవుడు, వాళ్ళ కంచె వేసి కాపాడి క్షేమంగా తీసుకొచ్చాడు. మరి మనం తెల్లవారుజామునే లేచి పిల్లల కోసం మన ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి, ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో గడిపే వాళ్ళంగా ఉండాలి. 3 గంటలకే లేచి మరి ప్రార్థన చేసుకోవాలి, కృతజ్ఞతలు చెల్లించాలి, ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి అట్లాంటి భాగ్యం కలిగి ఉండాలి. మరి చెప్తే నేను తండ్రి నువ్వు కాపాడినందుకు నీకు లెక్కలేని కోట్లాది స్తోత్రాలయ్యా అని చెప్పుకున్నాను. మరి వాళ్ళకి దేవుడు ఎరక్కనే కదా మరి వాళ్ళు చనిపోవటానికి కారణం. అదే వాళ్ళ ఇంటికాడ ప్రార్థన చేసుకొని ఉంటే వాళ్ళు రక్షించబడేవాళ్ళు కదా, కాపాడబడేవాళ్ళు కదా. ఒకవేళ మీరు దేవుని నమ్ముకున్నారుగా, మరి మీ వాళ్ళు ఎందుకు చనిపోయారు అని కూడా అడుగుతూ ఉంటారు. మనం ఒకవేళ చనిపోయినా మనం దేవునితో ఉంటాము, మరి మోక్ష మార్గంలో ఉంటామని మనకు ధైర్యం ఉంది. ఇప్పుడు నేను చనిపోతే దేవుని దగ్గర ఉంటాను, యేసయ్యతో ఉంటాను అనే ధైర్యం నాకుంది. ఆ ధైర్యం మరి నా పిల్లలకు కూడా ఉండాలి కదా. మరి నేను ఒక్కదాన్నే రక్షణ పొందుకుంటే నా బిడ్డలంతా మరి మోక్షంలో ఉండాలి కదా. ఎవరికి వాళ్ళకే రక్షణ అంటాయి. మరి నేను దేవుని తెలుసుకున్నాను కదా అని వాళ్ళు మోక్షంలో ఉండటానికి దేవుడు అంగీకరించడు. వాళ్ళు కూడా బాప్తిసం తీసుకోవాలి, వాళ్ళు కూడా రక్షణ పొందుకుంటేనే ఆ అవకాశం దేవుడు వాళ్ళకి ఇస్తాడనమాట. అందుకోసమే మరి మన కోసం ప్రాణం పెట్టి ఇవన్నీ చేశాడని వాళ్ళు గుర్తించాలి, పశ్చాత్తాపం కలగాలి, మారు మనసు పొందాలి, వాళ్ళు కడిగి వేయబడాలి, శుద్ధీకరింపబడాలి. మనం చేసిన ప్రార్థనలు బట్టి వాళ్ళకి మేలు జరుగుతుంది. కానీ మేలు జరగటం ఒక్కటే సరిపోదు కదా, ఈ లోకంలో ఉన్నంత కాలమే జరిగిద్ది. తర్వాత వాళ్ళు మోక్ష మార్గంలో ఉండాలంటే యేసయ్య కావాల్సిందే కదా. మా అన్నయ్యళ్ళు కూడా మరి ఎవరు కూడా దేవుని తెలుసుకోలేదు. మరి ఈ పండగలు వచ్చినాయి, మరి అంతకుముందు కార్తీక మాసం వచ్చిందని మా అన్నయ్యళ్ళు వచ్చేవాళ్ళు, నాకు చీరలు తీసి వచ్చేవాళ్ళు, వాళ్ళకి భోజనం పెట్టి నేను ఎంతో ఆనందించేదాన్ని, సంతోషించేదాన్ని. ఎప్పుడైతే నేను దేవుని తెలుసుకున్నానో అప్పటి నుంచి నాకు ఈ చీరలు పెట్టాలంటే నాకు మామూలుగానే తీసుకురండి, ఈ పసుపు కుంకాలు ఇవన్నీ నాకు వద్దు అన్న. మా 4వ అన్నయ్యకి అయితే కోపం వచ్చి మేం కావాలా నీకు, దేవుడు అంట, అసలు మేమా నీకు ఎక్కువ, దేవుడా మనకు లేరా దేవుళ్ళు అని మా అన్నయ్య గద్దించాడు. అప్పుడు గద్దించినప్పుడు నాకు కూడా కోపం వచ్చిందనమాట. అప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, నువ్వు కూర్చొని నీ అన్నదమ్ముల మీద కొండెములాడుచున్నావు, నీ వారి మీద అపనింద మోపుతున్నావు అని మాట్లాడాడు. అది నేను తండ్రి నా తప్పు నాకు తెలియపరిచావయ్యా అని నేను చాలా బాధపడ్డాను. అక్కడి నుంచి మా అన్నయ్యని
ఎప్పుడు కోపడలేదు నేను. అలా అన్నాడని నేను చాలా బాధపడ్డాను అనమాట. దానికోసం దేవుడు నాతో మాట్లాడి ఆ ఆ మాటలు అర్థం నాకు చెప్పాడనమాట. మన దేవుడు ఉన్నాడు కాబట్టి మనకి భయం, దేవుడు అంటే భయం భక్తి ఉంటుంది. దేవుడు లేనప్పుడు భయం ఉండదన్నమాట. ఇప్పుడు పెళ్ళవుతుంది, ఆ భార్యాభర్తలకి సౌఖ్యం ఉండట్లా, వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఉండట్లా, తగ్గించుకునే స్వభావం ఉండట్లా. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు విడిపోయే పరిస్థితి వస్తుంది. మరి మన రాము వాళ్ళ కోడలు మరి అమ్మాయి తగ్గించుకోవాలా, ఎంత అంటే అంత అనుకున్నారు, మరి విడిపోయి విడాకుల దాకా వచ్చేస్తుంది. మరి చాలామంది అట్లానే ఉన్నారు. ఇప్పుడు మా మా ప్రేమ కూడా మరి నా లావణ్య అక్కడ ఉంది, అమ్మాయి రమ్మంటే అమ్మాయి కూడా మరి నేను చదువుకున్నానన్న ధీమాతో ఉంటున్నారు. మరి మొన్న అడిగితే వస్తాను అత్తయ్య, నేను పైన ఇల్లు అయితే వస్తాను అత్తయ్య అంటుంది. కానీ మరి అలాంటి స్వభావం అంతా వాళ్ళలో పోవాలంటే వాళ్ళల్లో దేవుడు ఉంటే తగ్గింపు స్వభావం వచ్చింది. అత్తగారిని ప్రేమించాలి, భర్తని గౌరవించాలి అనేది ఉంటుంది, క్షమించాలనేది ఉంటుంది. వాళ్ళకి క్షమించేది ఉండదు అనమాట. వాళ్ళల్లో మరి కడిగి వేయబడలేదు కదా, వాళ్ళల్లో పాపం ఉండటం వలన ఇంకా తగ్గింపు స్వభావం రాకపోయేటప్పటికి నేను చదువుకున్నాగా, నేను తక్కువెందుకు, నేనెందుకు పడాలి, నేనెందుకు తగ్గించుకుండాలి అనే ధీమాతో ఉంటున్నారు. మరి అందుకని కూడా దేవుణ్ణి తెలుసుకుంటే మనం మోక్ష మార్గంలో ఉండటమే కాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి భయం ఉండదు. దేవుడు ఉన్నాడు, మనల్ని కాపాడుతాడు అనే ధైర్యం ఉంటుంది. మరి మా దేవుళ్ళు మమ్మల్ని కాపాడుతున్నారులే అంటారు. కానీ అది ఎంతవరకు మరి దేవుడు వదిలిపెట్టేశాడు అనుకో, నా చేతిలో నుంచి నిన్ను త్రిప్పివేయగలవాడు ఎవడునూ లేడని దేవుడు చెప్తున్నాడు. అందుకని మనం నిజమైన దేవుణ్ణి ఆరాధించే వాళ్ళంగా ఉండాలి, నిజమైన దేవుణ్ణి సేవించే వాళ్ళంగా మనం ఉండాలన్నమాట. రోమాలో చెప్తున్నాడు, రోమా అధ్యాయం అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో చెబుతున్నాడు, వారు దేవుని ఎరిగియు వారు దేవుని మహిమపరచలేదంట, కృతజ్ఞతాశ్రుతులు చెల్లించను లేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యారంట. అప్పుడు బుద్ధిహీనులయ్యారు. ఏమైంది అప్పుడు? దేవుడు ఏం చేశాడు? మరి వాళ్ళు వినపోతే ఏం చేస్తాడు? వాళ్ళకి భ్రష్ట మనసును కలగజేశాడంట. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడంట. మరి అపవిత్రకు అప్పగిస్తే ఏమవుతారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటారు. మరి దేవుడు చెప్పినట్టుగా నడకపోతే ఏమైంది? అపవిత్రతకు అప్పగిచ్చేటప్పటికి వాళ్ళు తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, మరి లంచాలు తీసుకునే వాళ్ళుగా, వాళ్ళు ఇష్టమైనట్టుగా నడుచుకునే వాళ్ళుగా తయారవుతారనమాట. దేవుడు అలా భ్రష్ట మనసుకి వాళ్ళని అప్పగించాడంట. ఎందుకంటే వినలేదు కాబట్టి. సామెతలతో ఏం చెప్తున్నాడంటే, సామెతలు అధ్యాయము 11వ అధ్యాయము 4వ వచనములో, ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. మనకి ఎంత ఆస్తి ఉన్నా కూడా ఆ అక్కడికి రాదన్నమాట. అదే దేవుడు ఉంటే మనం ప్రార్థన చేస్తాం, ప్రార్థన ద్వారా స్వస్థపరచబడతాడు. లేదా స్వస్థపరచబడిపోతే ఒకళ్ళు చనిపోయిన మోక్ష మార్గంలో ఉంటాడు. అది మనం సంతోషిస్తాం కదా. కావున అక్కరకు రాదు, నీతి మరణము నుండి కూడా రాసేస్తుంది. ఎన్ని మనం సామెతల గ్రంథంలో ఎన్ని ఉన్నాయంటే అసలుకి నీతిని గురించి చాలా ఉందన్నమాట. మనం నీతిగా ఉంటే ఎన్నో భాగ్యాలు పొందుకునే వాళ్ళంగా ఉంటాం. నీతిని బట్టి మనకి నీతి మరణం నుంచి కూడా రక్షించిద్దంట. అంతేకాదు, మనల్ని నీతి మార్గంలో నడిపిస్తే ఎన్నో భాగ్యాలు పొందుకుంటాము. మరి మనం పేదవాళ్ళని కనికరించేటట్టుగా ఉండాలి, ఆదరించేటట్టు ఉండాలి, ప్రేమించేటట్టుగా ఉండాలి. మేము ఒకసారి కార్లో వెళ్తుంటే మా స్వర్ణ, నేను వెళ్తుంటే పోనీ వాళ్ళు వస్తున్నారు అని పోనీమంటుంది. అది దేవుడు ఉంటే అది రాదనమాట వాళ్ళల్లో.
ముందు అలాంటి వాళ్ళకి ఇస్తే మనకి ఎంతో భాగ్యం అని తెలిసిద్ది అనమాట. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు బైబిల్ తెలుసుకుంటే ఈ విషయాలన్నీ తెలుసుకోగలుగుతారన్నమాట. తెలుసుకుంటే మరి నువ్వు ఒకవేళ మందిరానికి రాకపోయినా సరే నీ ఇంట్లోనైనా ప్రార్థన చేసుకున్నా కూడా రక్షించబడతావు. కొంతవరకైనా నీకు మేలు జరుగుతుంది. ఎలా ఉండాలనేది తెలిసిద్ది. జీవగ్రంథములో మరి మన పేర్లు ఉండకపోతే మనం రక్షించబడలేము, మనం నరకానికి పోవాల్సిందేనమాట. జీవగ్రంథంలో మన పేర్లు ఉన్నాయా లేవా అని ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చూసుకొని ఉండాలి. బైబిలు ప్రతి ఒక్కళ్ళు కూడా చదవాలి. అన్నదమ్ములు ఉన్నారనుకో, ప్రేమించాలి, అన్నదమ్ముల్ని ప్రేమించాలి. అదే అన్నదమ్ముల్లో ఒకవేళ విరోధం వచ్చిందనుకో, వ్యర్థుడా అంటే కూడా నరకాగ్నికి లోనవుతాడంట. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే బైబిల్ కంపల్సరీగా చదవాల్సిందే. చదివితే మనకి ఎలా ఉండాలనేది తెలిసిద్ది అనమాట. తెలిస్తే మరి వాళ్ళు జాగ్రత్త పడతారు కదా. ఒకవేళ రాలేకపోయినా కూడా ఇంటికాడ ప్రార్థన చేసుకున్నా కూడా ఏ విధంగా ఉండాలనేదైనా తెలిసిద్ది కదా. ఖచ్చితంగా బైబిల్ చదవాలి, నిజమైన దేవుణ్ణి తెలుసుకునే వాళ్ళంగా ఉండాలన్నమాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించే ఇదంతా మనకి సృష్టించి సమస్తాన్ని ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏం చెప్పాడు? 2:14 అయినాను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపు ప్రేమ తన మహిమ శైర్యపు చేత మనం చేయలను క్రీస్తుతో కూడా ఆయన మనల్ని బ్రతికించాడంట. అంటే మనం సచ్చిన వారమై ఉన్నప్పుడు మనం క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అంటే మనం ఏ విధంగా ఉన్నాం? ఒకప్పుడు సచ్చిన స్థితిలో ఉన్నట్టుగా ఉన్నాం. ఆరోగ్యం లేక నిజమైన సంతోషం ఉండదు. మాకు సంతోషం లేదా అనుకుంటారు. కానీ అది నిజమైన సంతోషం కాదు, నిజమైన ఆనందం కాదు. నిజమైన సంతోషం దేవుళ్ళలోనే ఉంటుంది, నిజమైన ఆనందం దేవుళ్ళలోనే ఉంటుంది. ఆయన దగ్గరకు వచ్చాక మనం ఎలా ఉంటాము? ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటాం కాబట్టి మనకి ఆయన నిజమైన సంతోషాన్ని ఇస్తాడు. మనం అడక్కపోయినా కూడా మనకు ఐశ్వర్యాన్ని, ఘనతని కూడా ఇస్తాడనమాట. మరి సచ్చిన వారమై ఉండగా మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడనమాట. ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా తిరిగి మరి ఆయనతో కూడా ఉండగలుగుతాము, ఆయనతో పాటు జీవించగలుగుతామని వాక్యంలో ఉంది. మరి ఈ రకంగా మనం అందరం కూడా దేవుల్లో నడవాలని, దేవుల్లో ఉండాలని, అన్ని విషయాల్లో కూడా దేవుడు చెప్పినట్టుగా నడవాలని మనందరం కోరుకుందామా? మనందరం దేవుల్లో నడిచేలాగా ఉందామా? మరి దక్షిణ భాగం ఇచ్చే విషయంలో కూడా మరి ఏ విషయంలో కూడా తప్పిపోకూడదు మనం. అది కూడా దేవుడు మరి మనకు చెప్పాడనమాట. దానికి కూడా మలాకీ గ్రంథంలో ఉంటుంది. నా మందిరంలోనికి నిధులను తీసుకొచ్చి ఇస్తే ఆకాశము వాకిలను విప్పి పట్టుజాలనంత దీవెనలు గుమ్మరిస్తానన్నాడు. అటు రీతిగా మరి కృతజ్ఞత కలిగి ఉండాలి, దక్షిణ భాగాలు ఇచ్చేటట్టుగా ఉండాలి. మరి మనం పాస్టర్ల గురించి ప్రార్థన చేయాలి, మందిరం గురించి ప్రార్థన చేయాలి, మందిరంలో ఎటువంటి గొడవలు జరగకుండా కూడా చేయాలి. అట్లీ భాగ్యాన్ని మనం అందరం కూడా కలిగి ఉండాలన్నమాట. దేశంలో ఎక్కడెక్కడ శోధనలు జరుగుతున్నాయో వాటి గురించి కూడా మనం ప్రార్థన చేయగలిగే వాళ్ళంగా ఉండాలి. అనేకుల్ని మనం దేవుల్లో తిప్పగలిగే వాళ్ళంగా ఉండాలి. మనం దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటే అనేకుల్ని మరి మన ఇరుగు పొరుగు వాళ్ళని మరి అందరినీ కూడా ఇవన్నీ వాక్యాలు మరి వాళ్ళు కూడా చదువుకొని నిజమైన దేవుడు తెలుసుకొని మరి ఇప్పుడు దీపావళి వచ్చింది. మరి ఎంత లైటింగ్ అంటే అదిరిపోయే లైటింగ్లు వేస్తున్నారు. మరి అన్ని భోజనాలు పెట్టి ఎంతో గ్రాండ్గా ఘనంగా చేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళతో మరి వాళ్ళని ఆపదొచ్చినప్పుడు రక్షిస్తాయా, కాపాడుతాయా? మరి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తామా? ఏదో డాక్టర్ సరిపోతాడులే అనుకుంటామా? మంచి డాక్టర్ కావాలని చూసుకొని అని వెళ్తారు కదా. మరి
అదే నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటే ఆయనే స్వస్థపరుస్తాడు, ఆయనే నిన్ను మోక్ష మార్గంలోకి నడిపిస్తాడు. మరి నీ పిల్లల్ని మరి బయటికి వెళ్తే కాపాడాలంటే ఆయన కాపాడే దేవుడి పక్షాన మనం ఉండాలి. లేకపోతే ఇంటికి వచ్చే వరకు కూడా వాళ్ళు మరి వస్తున్నారో ఎట్లా వస్తున్నారో తెలియట్లా. ఈ రోజుల్లో ఉన్నాం, మరి అలాంటి భయంకరమైన రోజుల్లో ఉన్నాం. మరి దేవుడు రాకడ తొందరలో ఉందంట. మరి ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే కుటుంబాలుగా ఉండాలి, లేకపోతే మరి ఆయనకి నచ్చిన వాళ్ళని తీసుకుపోతాడంట. అప్పుడు మరి విడిచిపెట్టబడ్డప్పుడు మరి విడిచిపెట్టబడిన వాళ్ళందరికీ కూడా మరి నరకంలో మరి యాతన పడాల్సిందే కదా. మరి అందుకోసం మరి ఇప్పుడైనా నా దగ్గరికి రాండి అని యేసయ్య చేతులు చాపి పిలుస్తున్నాడు. బిడ్డలారా రండి నా దగ్గరికి, నేనే నీకు మోక్షాన్ని ఇచ్చేది, నేనే నిన్ను రక్షించేది, నేనే నిన్ను కాపాడేది అని ఆయన పిలుస్తున్నాడు. అట్టి భాగ్యాన్ని మనం అందరం కలిగి ఉందామా? మరి దేవుడు చెప్పినట్టల్లా నడుచుకుందామా? అట్టి కృపా భాగ్యం మనందరికీ కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒక పాట పాడుకుందాం. చిన్న పాట పాడతా. ఏంది దీంట్లో లేదు?